రాష్ట్ర రాజకీయాల్లో ఒక పిటిషన్ వేసి తీవ్ర చర్చనీయాంశంగా మారిన వ్యక్తి రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి. చాలా రోజులుగా మీడియాకి కనిపించకుండా చాలా దూరంగా ఉంటూ కోర్టులో పిటిషన్లు వేస్తూ రాష్ట్ర రాజకీయాలని తన వైపు తిప్పుకున్న వ్యక్తి మాధవరెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. రెడ్డి జాగృతి తరపున మీరు ఎందుకు పిటిషన్ వేశారు? బీసీల మీద మీకు ఎందుకు అంత కోపం ఉంది? ఇక్కడ బీసీల మీద కోపం కాదు, ఏదైతే భారత రాజ్యాంగం ఉందో దానికి 50% రిజర్వేషన్ దాటదని స్లాట్ ఉందో దాని మీద ఈరోజు ఏదైతే ప్రభుత్వం స్థానిక ఎన్నికలలో 42% బీసీలకు ఇస్తామన్నాడు కాబట్టి దాని ద్వారా 50% రిజర్వేషన్ దాటే అవకాశం ఉంది. కాబట్టి మేము భారత రాజ్యాంగం మీద ఉన్నటువంటి నిబంధనతో లేకపోతే రాజ్యాంగం నమ్మే వాళ్ళందరూ కూడా 50% రిజర్వేషన్ దాటన్న ముఖ్య ఉద్దేశంతో ఇలా మేము పిటిషన్ వేయడం జరిగింది. ఇలా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఏది రిజర్వేషన్ల మీద. మీరు అందరూ కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ కూడా గమనించాల్సింది మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్ద ఛానల్ కానీ చిన్న ఛానల్ కానీ యూట్యూబ్లు కానీ ఇలా ఎవరైతే బీసీ వర్గాలలో మేధావులు ఉన్నటువంటి కాదు జడ్జిలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ అందరూ కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా చేస్తే 50% రిజర్వేషన్ రాదు, ఇది 50% రిజర్వేషన్ నిలబడదు అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇంతమంది బీసీ మేధావులు ఈరోజు నిన్న మొన్న కూడా వేరే వాళ్ళు కూడా మాట్లాడు, అది లక్ష్మీనారాయణ గారు మాట్లాడాను, నిలబడదు, ఇట్లా చేస్తే 50% రాదు. అది టెక్నికల్ అంశాలు, నిలబడదా లేదా సుప్రీంకోర్టు రాజ్యాంగం చాలా పెద్ద అంశాలు. ఒక రెడ్డి జాగృతి తరపున మీరు ఒక ఓసీకి సంబంధించిన వ్యక్తి బీసీలకు 42% ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయడాన్ని బీసీ వర్గాలకు చేస్తున్న అన్యాయంగా చూడొద్దా? ఇలా మేము ఓసీ వర్గాలని మేము అంటున్నాం, మాకు ఒక ఆర్గనైజేషన్ రెడ్డి జాగృతి అని ఒక ఆర్గనైజేషన్, మా వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు మేము ఖచ్చితంగా అడుగుతాం. మా వర్గాలకు ఇలా 50% రిజర్వేషన్ రిజర్వేషన్లు పెంచడం వల్ల 69% రిజర్వేషన్ అవుతుంది. దానివల్ల ఓసీ రిజర్వేషన్ జనరల్ రిజర్వేషన్ తగ్గుతూ ఉంటుంది, మాకు వచ్చే అవకాశాలు కూడా ఇలా మాకు రిజర్వేషన్ లేవు. ఏదన్నా జనరల్ దాంట్లో అందరూ అన్ని కులాలు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మేము కానీ కొట్లాడాలి. ఇలా నువ్వు అది తగ్గిస్తా అంటే మాకు నష్టం జరిగినట్టుగా మాకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇలా మేము కోర్టుకు అడిగినాం. మీరు వేసిన పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషనా పొలిటికల్ ఇంట్రెస్ట్ పిటిషనా? ఇది పబ్లిక్ అండ్ పొలిటికల్ రెండు ఇంట్రెస్ట్ పిటిషనే. ఇప్పుడు రెండు సెమిటెన్స్లో జరుగుతున్నటువంటి నేను ఏమంటానంటే బీసీ వర్గాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. అందరు మేధావులు 50% రిజర్వేషన్ దాటదు, ఈ కేసు నిలబడదని చెప్తున్నారు. కానీ ఏదైతే బీసీ సంఘాలు నడుపుతున్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ ఆసక్తి మేరకు వాళ్ళు మాత్రమే ఇది నడుస్తుంది, ఇంకా ముందు పోదాం, ప్రజలల్లో పంచాయతీ పెడదాం, చర్చ పెడదాం, బంధులు చేద్దాం, లేదు ఇలా సుప్రీంకోర్టు న్యాయవాదులను ప్రశ్నిద్దాం, ఇదేం చర్చ? ఇలా మేధావులు మీ వర్గం ఈశ్వరయ్య గారు జడ్జి చేసిండ్రు, ఆయనే చెప్తుంది కదా ఇది నిలబడదని. అంటే ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రణాళిక సిద్ధంగా చేయాలో అట్లా చేయలేదు. ఎందుకంటే కేవలం ఇలా జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ రాదు, జనాభా పెరిగినంత మాత్రం రిజర్వేషన్ రాదు. ఇలా డెడికేషన్ కమిషన్లో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ధనికులు ఉన్నారు స్పష్టంగా లేదు. ఇంకా ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేయాలి, ఇంకా ప్రభుత్వం దీనిపైన స్పష్టత రావాల్సి ఉండేది. కానీ ఇలా అది మాట్లాడకుండా కేవలం ప్రజల మధ్యలో అగాధాలు సృష్టిస్తాం, కులాల మధ్యలో అగాధాలు అంటే కుల సంఘాలు నడిపే వాళ్ళకు పూర్తి స్థాయిలో రాజ్యాంగ బద్ధంగా వాళ్ళకి అవగాహన లేదు. పోనీ మేధావులు చెప్తున్నారు ఇది నిలబడదని చెప్తున్నారు కాబట్టి అరే ఈసారి కాకుండా నెక్స్ట్ సారి అయినా పకడ్బందీగా మనం ఎట్లా చేసుకుందాం, ఇంత ముందుకున్నటువంటి కోర్టుల తీర్పులు ఉన్నాయి, ఆ తీర్పుల ప్రకారం మనం ఎట్లా చేసుకుంటే ముందుకు పోతాం. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని మేము అనట్లేదు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి కానీ పేదవాళ్ళకి ఇవ్వాలి. ఏదైతే డెడికేషన్ కమిషన్ ఉందో ఆ డెడికేషన్ కమిషన్లో ఎవరు పేద ఆర్థికంగా ఉన్నారు, ఎవరు ఆర్థికంగా లేదు, ఆర్థికంగా లేని వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. 42% ఇస్తే మీ కుల ఆధిపత్యం తగ్గుతున్న భయం మీకు ఏముందా? మీరు అంటున్నారు బీసీ కుల సంఘాలని, మీరు కూడా ఒక కుల సంఘాన్ని నడుపుతున్నారు, రెడ్డి జాగృతి అనేది కూడా ఒక కుల సంఘంగానే అందరూ భావిస్తున్నారు. మీ ఆధిపత్యం తగ్గుతుందన్న భావన మీకు ఏమైనా ఉందా? మా ఆధిపత్యం తగ్గుతుందని భావన కాదు, మా ఆధిపత్యం ఎట్లయినా కంపల్సరీ ఉంటుంది. రిజర్వేషన్ 50% రిజర్వేషన్ దాటుతుంది. ఇప్పుడు ఏదైతే బీసీ కులాలు వాదన చేస్తున్నాయో వాళ్ళ వాదన సరి అయినది కాదు అని చెప్తున్నాం. ఎందుకంటే ఇంతమంది మేధావులు చెప్పిన వినకుండా, ఇన్ని కోర్టు జడ్జిమెంట్లు చెప్పిన వినకుండా, ప్రభుత్వం చేయాల్సినటువంటి పకడ్బందీ ప్రణాళికను వాళ్ళు క్వశ్చన్ చేయకుండా ఇలా ఆదరాబాదరగా జనం మీద నెట్టేస్తాం, లేదా సంఘాల మీద నెట్టేస్తామని ఇప్పుడు ఇంతమంది మేధావులు చెప్తున్నా కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది, హైకోర్టు ఎప్పుడైనా కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ సుప్రీంకోర్టు తీర్పులను బట్టి హైకోర్టు ఇస్తుంది. ఇలా మళ్ళీ పోతాం, టైం పాస్ చేస్తాం, లేదు మేము బీసీ మంత్రులం పోతాం, ఇంకా ఇట్లా చేస్తామంటే ఎట్లా అని మీకు వివక్ష ఎదుర్కోరా? 42% బీసీలో స్టేట్లో మెజారిటీ కమ్యూనిటీగా మెజారిటీ పబ్లిక్ ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు ఒక రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి పిటిషన్ వేయడం ద్వారా ఆగిపోయిందనే ఒక వివక్ష మీ మీద రాదా బీసీలో?
బీసీలలో అలాంటి వివక్ష లేదు. నేను అదే చెప్తున్నాను, స్పష్టంగా బీసీ నాయకులు చేస్తున్న తప్పును వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రజలలో ఆ గందరగోళం లేదు, ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన. ఇలా మేము అన్ని సబ్బన్న కులాలతో మేము కలిసి ఉండేవాళ్ళం, సబ్బన్న కులాలతో వ్యవహారం చేసేవాళ్ళం. కానీ ఏదో ప్రభుత్వం చేయాల్సినటువంటి పూర్తి స్థాయి ప్రణాళిక చేయకుండా ఇలా ప్రజలకు నెట్ వేసి ఇలా రిజర్వేషన్. నేను అదే ఇప్పుడు విశారదన్ గారు ఏం చెప్పారు స్పష్టంగా, మునూరు కాపు అనే కులం బీసీలలో ఉంది, వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ అని క్వశ్చన్ వేసిండు. మేము అదే క్వశ్చన్ వేస్తున్నాం. ఇలా ఏదైతే వాళ్ళకి రిజర్వేషన్ రావాలో ఫలాలు అందాలో వాళ్ళకి అందట్లేదు. కేవలం ఒక 2-3 కులాలే ఈ ఫలాలు తీసుకొని మిగతా 130 కులాల పేర్లు చెప్తా ఉన్నారు. ఇలా ఎంబీసీ వాళ్ళు కూడా మాతో పాటు ఎంబీసీ కులం కూడా కోర్టుకొచ్చింది, మాకు ఏబీసీ వర్గీకరణ ఏది, మాకేది ప్రాతినిధ్యం అంటుంది. మరి ఈ కుల సంఘాలు నడిపి బీసీ కుల సంఘాలు నడిపే నాయకులు ఎప్పుడైనా వాళ్ళ కింది స్థాయి అంటే సంచార జాతుల్లో ఎంబీసీ కులాలను ఎప్పుడైనా వారు చేరదీసిరా, లేదు వాళ్ళ కోసం ఫైట్ చేసిరా? కేవలం అదే చెప్తున్నా, ఇక్కడ మునూరు కాపు కులం కొద్ది ఏదో ఆధిపత్య కులం, వాళ్ళ ఆధిపత్య కులాల కోసం మాత్రమే రిజర్వేషన్ వ్యవస్థ మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రిజర్వేషన్ దాదాపు 70 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ ఇంకా అనుభవించిన వాళ్ళే. మీరు మున్నూరు కాపుల్లో అంటున్నారు, ఆర్ కృష్ణయ్య కొట్లాడుతున్నాడు, జోజుల శ్రీనివాస్ గౌడ్ కొట్లాడుతున్నాడు, అనేక మంది యాదవులు కూడా ఓబీసీ ఫ్రంట్ కూడా చాలామంది పిటిషన్ వేశారు. ఒక పర్టికులర్ కులానికి సంబంధించి ఏ రకంగా ఆపాదిస్తారు దాన్ని? నేను మునూరు కాపు ఇక్కడ కొట్లాడుతుందని చెప్పట్లేదు. మునూరు కాపు అనే కులం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగి ఉన్న కులము. ఆ కులాన్ని బీసీలలో ఎందుకు ఉంచాలి? ఇలా ఆ బీసీలకి వెళ్ళి ఓసీలకు వస్తే ఆ బీసీలో వచ్చేటువంటి ఆ రిజర్వేషన్ వచ్చేది మిగతా కులాలకు అంతది కదా. ఇలా ఆర్ కృష్ణ గారిని గాజుల శ్రీనివాస్ గారు ఎందుకు అడగట్లేదు? ఇలా విశారదన్ గారిని స్పష్టంగా చెప్తుంది. విశారదన్ కూడా ఇలా ఎస్సీల కోసం బీసీల కోసం కొట్లాడుతున్న నాయకుడు. మరి ఆయన కూడా ఏమంటుంటూ ఇలా మునూరు కాపు కులాన్ని ఎందుకు ఉంచుతారు, మీరు ఎందుకు అడగట్లేదు అని క్వశ్చన్ వేస్తారు. మరి ఈ బీసీ నాయకులు మన బీసీలకు లాభం చేకూరాలంటే బీసీలకి వెళ్ళి కొన్ని ఏదైతే జనరల్ కులాలకి ఇలా మునూరు కాపులు బీసీ కులంలో వచ్చారు. అదేవిధంగా ఇలా బల్య కులం వచ్చింది, కొన్ని కులాలు వచ్చినాయి. ఆ కులాలని ఇలా వేరే కులాలే ఓసీ కులాలను తీసుకొచ్చి బీసీ కులాలు కలుపుకుంటారు. మరి ఇంకా రిజర్వేషన్ తగ్గిపోతాని ఆలోచన చేయకుండా ఇలా ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు పొందుతారో, ఏదో సామాజికంగా ఆర్థికంగా ఎదిగారో వాళ్ళని పక్కకు నెట్టకుండా మనకి ఎట్లా వస్తాయి రిజర్వేషన్? మాధవరెడ్డి ఒక రబ్బర్ స్టాంపు. మాధవరెడ్డి వెనకాల ఎవరున్నారు? మాధవరెడ్డి అధికార పార్టీలతో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి, మాధవరెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి, బీజేపీలతో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అసలు మీరు ఎవరు మనిషి? మీ వెనకాల పొలిటికల్ వ్యక్తులు ఎవరు? మాధవరెడ్డి రబ్బర్ స్టాంప్ కాదు. మాధవరెడ్డి 2004 నుంచి 2016 వరకు తెలంగాణ ఉద్యమకారుడు, 5 సార్లు జైలు జీవితం అనుభవించిన వాడు, అనేక కేసులు ఎదుర్కొనేవాడు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సమతా బ్లాక్ లోపట సెక్రటరియట్ లోపట జై తెలంగాణ నినాదం ఇచ్చినవాడు. ఇలా మాధవరెడ్డి 2016 నుంచి ఇప్పటిదాకా అనేకమైనటువంటి రెడ్డి సంఘాల సమావేశాలు నిర్వహించిండు, రెడ్డి సంఘాల కోసం కొట్టు. గతంలో ఏదైతే మాజీ మంత్రి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారో మల్లారెడ్డి గారు ఉన్నారో, తన మీద తను ఒక బహిరంగ సభకు వస్తే కూడా అక్కడ జరిగినట్టు సంఘటన మీ అందరూ తెలుసు. ఆ సభ పెట్టింది కూడా మాధవరెడ్డి. ఇలా మాధవరెడ్డి రబ్బర్ స్టాంప్ అనే కాదు, మాధవరెడ్డి ఒక ప్రణాళికబద్ధంగా మా హక్కుల కోసం కొట్లాడడానికి. బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి మాధవరెడ్డి వెనకాల ఒక రాజకీయ పార్టీ ఉంది, ఒక రాజకీయ శక్తి అని చెప్పి. మీరే ఇప్పుడు డైరెక్ట్గా చెప్పండి, సొసైటీకి చెప్పండి, ఎవరున్నారు మీ వెనకాల? మాధవరెడ్డి వెనకాల ఏ రాజకీయ పార్టీ లేదు. అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సత్సంబాలు ఉన్నమాట వాస్తవం. నేను ఒక తెలంగాణ ఉద్యమకారిని, 10 సంవత్సరాలు తెలంగాణ చేసిన. కేసీఆర్ తోటి కలిసి ఫోటోలు దిగినవి ఉన్నాయి, కవితతో ఉన్నాయి, కిషన్ రెడ్డి గారితో ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రోగ్రామ్ పోయినాం. ఆ ప్రోగ్రామ్ ఇన్విటేషన్ చేయడానికి పోయినట్టు ఫోటోలు. నేను అందరితోటి సమానం ఉంటుంది, కానీ నా హక్కుల కోసం నేను కొట్లాడుతుంటే నాతోటి కొట్లాడక, లేక చట్టంతో కొట్లాడ చాతగాక నాపైన ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ వాళ్ళేమో టీఆర్ఎస్ ఫోటోలు పెడుతున్నారు, టీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ ఫోటోలు పెడుతున్నారు, కొంతమంది బీజేపీ ఫోటోలు పెడుతున్నారు, కొంతమంది కవిత ఫోటోలు పెడుతున్నారు. ఇంకా నయం కోదండరాం సార్ నిన్న ఏది బీసీ మీటింగ్ వేడు, కోదండరాం సార్ కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పినాయి. మరి ఆ ఫోటోలు కూడా బయట పెట్టాలి. ఇలా కోదండరాం సార్ బీసీలకు న్యాయం జరగాలని పోతుంది కదా, ఆయన కూడా కోదండరాం రెడ్డి అని గతంలో ఎవరైతే మందకృష్ణ మాదిగ గారు చెప్పారు కదా. మరి ఇలా మా రెడ్లలో ఉన్నాయని కూడా మేము బీసీలకు రిజర్వేషన్ రావడంలో మేము ఇబ్బంది పడట్లేదు. బీసీలకు రిజర్వేషన్ రావాలి అంటున్నాం, కావాలి అంటున్నాం. ఈ దేశంలో అన్ని కులాలు ఎదిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ సమగ్రమైనటువంటి చర్య చేయట్లేదు. నువ్వు అంటే ఎవరైతే బీసీలలో, నీకు ఒక ఉదాహరణ చెప్తా. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ విధమైన చర్చ వచ్చింది. ఆనాడు కొన్ని సంఘాలు కూడా కిరణ్ కుమార్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకొస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఒక మాట చెప్పిండు, నాకు బీసీలలో రిజర్వేషన్ పెంచే అవకాశం కానీ తగ్గించే అవకాశం కానీ లేదు, కానీ బీసీలలో ఏ కులం ఉండాలన్నా ఏ కులం ఉండొద్దు అని వాళ్ళని హెచ్చరించిండు. అంటే అప్పుడు ఏం చేసి బీసీ నాయకులందరూ కూడా ముడుచుకొని వెనుకకు వచ్చారు. అమ్ము మా కులం బీసీలోకి వెళ్ళి అంటే మేము ఆర్థికంగా ఉన్నాం, మా కులంలో ఆర్థికంగా ఉన్న వాళ్ళని తీసేస్తారేమో అని ఆ రోజు చర్చ తీసేసారు. నేను ఈరోజు కూడా స్పష్టంగా చెప్తున్నా, ఏ కులంలో ఉన్న ఆర్థికంగా ఉన్న వాళ్ళని ఎందుకు బీసీలుగా గుర్తించాలి? మీరు చేసిన వాదన రకంగా ఉంది. 42% బీసీలకి ఇస్తుందని ఇప్పుడు మీరు టెక్నికల్గా తాత్కాలికంగా ఆపగలిగారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు ఎప్పుడైనా ఆపగలిగారా? ఒకవేళ ఇదే 42% ఓసీలకు ఇస్తే ఓసీలకు ఇచ్చి ఉంటే మీ రెస్పాన్స్ ఏ రకంగా ఉండేది?
ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ వచ్చింది నరేంద్ర మోదీ గారు బీసీ ప్రధానమంత్రి గారు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు ఈ 50% రిజర్వేషన్కి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఆర్థికంగా ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు ఇచ్చారు. ఇంకోటి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడు ఇదే ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు తను కూడా కోర్టుకు వెళ్ళిండు. 12 మంది ధర్మాసనం ఉన్నటువంటి జడ్జిలు తీర్పు ఇవ్వగలిగారు. ఇది ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్లు, దీంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి మేము ఇస్తున్నామని కూడా సుప్రీంకోర్టు కూడా ఆ రోజు చెప్పింది. ఇంకో విషయం ఏంటంటే ఈ దేశంలో ఎవరైనా తన కులాన్ని వదులుకుంటే అంటే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ తన కులాన్ని వదులుకొని జనరల్ స్థానాలకు వస్తే అప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి. అంటే క్రిమిలేయర్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా రిజర్వేషన్ అనుభవించిన తర్వాత వాళ్ళు క్రిమిలేయర్ పోతే వాళ్ళ ఫ్యామిలీ క్రిమిలేయర్ అయితే అప్పుడు ఈ జనరల్ రిజర్వేషన్ వాడుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అది చెప్పడం జరిగింది. ఇంకోటి చెప్తున్నా, ఇలా తెలంగాణ ఇలా బీసీ ఉద్యమం చేసేటువంటి ఆర్ కృష్ణ ఎవరు ఎంపీ? ఇలా బీజేపీ పార్టీ ఎంపీ. ఇలా ఎక్కడుంది కోర్టుల? ఇలా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్. మరి ఎందుకు తను రాజీనామా చేయకుండా బీసీ ఉద్యమాన్ని నడుపుతాడు? అంటే ఇలా పదవులు కావాలి. వీళ్ళు జనాలను కన్ఫ్యూజ్ చేస్తారు. నాయకులు అనే వాళ్ళు జనాలను పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తారు. ఇది రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి చేయాల్సినటువంటి 42% నిజంగానే ఓసీలకు రెడ్డిలకు ఇచ్చుండే మీరు పిటిషన్ వేసేవాళ్ళ? బీసీలకు ఇచ్చారు కాబట్టి మీరు వేశారన్నది కదా. ఇక్కడ ఓసీలకు అనేది కూడా ఎప్పుడు కూడా రిజర్వేషన్ లేవు. ఓన్లీ జనరల్ కోటాలలో వాళ్ళు మాత్రం హక్కులు జనరల్ కోటాలలో మాత్రమే పోటీ చేస్తారు. ఎప్పుడు కూడా ఓసీ వాళ్ళకు రిజర్వేషన్ ఎక్కడ కూడా లేవు, ఇప్పుడు కూడా లేవు, ఎక్కడ లేవు. సార్ మీరు అందరు గమనించాలి. వీళ్ళ ఏది గాజుల శ్రీనివాస్ ఒక మాట చెప్తుంది, ఈడబ్ల్యూసీలో తక్కువ మార్కులు వచ్చినా కూడా అవకాశం వస్తుంది, మా బీసీలకు ఎక్కువ మార్కులు వచ్చిన అవకాశం. సార్ ఈ రిజర్వేషన్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మేము అదే కొట్లాడుతున్నాం. ఇక్కడ టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా ఇతర కులాల తక్కువ మార్కులు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు వయోపరిమితి. మీ అబ్జర్వేషన్ ప్రకారంగా బీసీలకు ఎంత రిజర్వేషన్ ఉండాలి? మీరు యాజ్ ఏ మాధవ్ రెడ్డి రెడ్డి జాగృతి తరపున ఎంత పర్సెంటేజ్ బీసీలకు ఇవ్వాలని చెప్పి మీరు కోరుతున్నారు? ఇలా వ్యక్తిగతంగా నేను చెప్పలేను, కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే లెక్కలు తీయాలి, ఎంపారికల్ డాటా తీయాలి. అవన్నీ చేసింది అంటుంది కదా. అదే చెప్తాను, ఎంపారికల్ డాటా ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. కులగణన జరిగింది. ఇప్పుడు బీసీలకు అనేది ఇందిరా సహాని కేసులో బీసీలకు అనేది జనాభా పెరిగితే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పలేదు. ఆర్గ్యుమెంట్స్ 2 రోజుల పాటు కోర్టులో అందరూ చూశారు. ఇప్పుడు పబ్లిక్ అడుగుతుంది ఏంటంటే మీకు జరిగిన హక్కుల భంగం ఏంది, అసలు పిటిషన్ వేసే వ్యక్తికి జరిగిన భంగం ఏంటి అనేది అడ్వకేట్ జనరల్ కావచ్చు, లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన కూడా సింగిల్ కూడా అన్నారు. ఆ పిటిషన్ వేసిన వ్యక్తికి మైండ్లో వేరే ఆలోచన ఉంది, ఈ బీసీ కులాలకు రావద్దన్నది ఆయన ఇంటెన్షన్. ఆయనకి ఎక్కడ కూడా ఆయన హక్కులకు భంగం కలగలేదు అనేది. నేను ఈ దేశ పౌరుని, నాకు ప్రశ్నించే అవకాశం ఉంటుంది, కోర్టుల కేసులో పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే 50% రిజర్వేషన్ దాటుతుంది. దానివల్ల జనరల్ స్థానంలో ఉన్నటువంటి అందరికీ ఎస్సీలు ఎస్టీలకు బీసీలకు కూడా నచ్చింది. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. గత సర్పంచ్ ఎన్నికలలో దాదాపు 8,900 గ్రామాలు ఉంటే 1,500 గ్రామాలు మాత్రమే ఓసీలైనవి. మిగతా అన్ని గ్రామాలలో ఎస్సీలు బీసీలు ఎంత 27% ఉన్నటువంటి బీసీలు సర్పంచులు 51.6% అయింది. అంటే జనరల్ కోటా ఉండడం వల్ల కానీ ఇంతమందికి అవకాశం వచ్చింది. ఒకవేళ జనరల్ కోటా లేకపోతే బీసీలకు కూడా అవకాశం రాకపోతుండే. వీళ్ళు ఎస్సీలకు కూడా 2% నష్టపోతారు, ఎస్టీలు కూడా 1% నష్టపోతారు. అంటే జనరల్ కోటా ఎక్కువ ఉంటేనే అందరికీ ఉపయోగపడుతుంది. ఇది అందరూ వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ పిటిషన్ వేయడం జరిగింది. బీసీ ద్రోహిగా మీరు మిగిలిపోతారన్న భయం మీకు లేదా? ఇలా బీసీ ద్రోహి అంటారు, వాళ్ళు కూడా బీసీలు ఎంబీసీలు కూడా అంటారు. మేము మా హక్కులను ఈ బీసీలు అంటే పూర్తిస్థాయి బీసీలు కాదు, ఓన్లీ 2-3 కులాలు మాత్రమే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత రిజర్వేషన్ పూర్తి స్థాయిగా 2-3 కులాలు మాత్రమే అనుభవించినాయి. ఇలా మేము బీసీలకు ద్రోహం కాదు, సబ్బన్న కులాలను మేము దగ్గర తీసుకున్నాం. వ్యవసాయం చేసినటువంటి మా పాత్రలో అన్ని కులాలను కలుపుకొని అన్ని కులాలకు అండగా ఇలా గ్రామీణ ప్రాంతంలో ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా అండగా నిలబడేది మేము. రూపాయి ఇచ్చేటోళ్ళమైనా కానీ వాళ్ళ కష్టాల్లో కానీ మేము ఉండేటోళ్ళం. ఇలా మేము బీసీ ద్రోహం కాదు. ఇప్పుడు ఈ బీసీ ఏదైతే ఎంబీసీ కులాలు ఉన్నాయో, సాకలోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇలా వడ్డరి వాళ్ళు కూడా మేము మద్దతుగా ఉన్నాం. కాబట్టి ఇలా నేను పిటిషన్ వేసిన కాబట్టి ఎంబీసీ కులాలు వచ్చి వాడిని వినిపిస్తారు. మా ఎంబీసీ కులాలకు బీసీ కులాలు ఎప్పుడు చేరదీయలేదు, మమ్మల్ని ఎప్పుడు దగ్గర తీసుకోలేదు. మా పేరు చెప్పి మా రిజర్వేషన్లు కేవలం 3, మేము అనట్లేదు కదా, కేవలం 3 కులాలు మాత్రమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నా అంటున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఎంపికరల్ డాటా వేయాలి. ఎవరు ఆర్థికంగా ఉన్నారు, ఎవరు ఆర్థికంగా లేరు, ఎవరికి ఏ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలో ఏబీసీ వర్గీకరణ చేయాలి, క్రిమిలేయర్ చేయాలి. ఒకసారి రిజర్వేషన్ అనుభవించిన తర్వాత రెండోసారికి వాళ్ళకి అవకాశం ఏది. ఎందుకంటే చాలామంది ఇంకా రిజర్వేషన్ ఫలాలు రాని వాళ్ళు ఉన్నారు. నువ్వు అనుభవించిన వాళ్ళు అనుభవించుకుంటూ పోతుంటే చివరి వాడికి ఎప్పుడు వస్తుంది? ఇలా మేము చర్చకు దారి తీసినాం, ఏబీసీ వర్గీకరణకు దారి తీసినాం, క్రిమిలేయర్కు దారి తీసినాం, పేదవానికి ఇవ్వాలని దారి తీసినాం. ఇలా ఏదైతే 2-3 కులాలే ఆధిపత్యం చెలాయిస్తున్న బీసీల పేర్లు చెప్పుకొని వాళ్ళు అడ్డుకట్ట వేయడానికి దారి తీసినాం. ఒక నార్మల్ పర్సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలన్నా, దాన్ని ఆర్గ్యుమెంట్ చేయాలన్నా దానికి చాలా పెద్ద వ్యవహారం ఉంటుంది, అత్యధిక ఫీజులు
చెల్లించి వాదనలు చేస్తున్నారు. రెడ్డి జాగృతి తరపున మాధవరెడ్డికి ఎవరున్నారు బ్యాక్గ్రౌండ్, అంత ఫాస్ట్గా సుప్రీంకోర్టులో వేసి అంత సీనియర్ లాయర్లతో వాదించేలాగా ఉన్నారంటే దీని వెనకాల ఒక పొలిటికల్ పార్టీ ఉందనేది కొంతమంది మీ మీద పర్సనల్ విమర్శ చేస్తున్నారు. గతంలో మహారాష్ట్రలో ఈ కేసు గురించి చూసినాం. ఎన్నికలైన తర్వాత ఎన్నికలు నిలబడ్డోళ్ళు ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఇలా మాధవరెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, మాధవరెడ్డి అనేది ఒక ఆర్గనైజేషన్, రెడ్డి జాగృతి అనే ఆర్గనైజేషన్. మా దగ్గర న్యాయవాదులు ఉంటారు, మా దగ్గరకు సంబంధించినటువంటి అందరూ ఉంటారు. మేము గతంలో కూడా పెద్ద పెద్ద బహిరంగ సభలు చేసినాం. పెద్ద పెద్ద బహిరంగ సభలు అంటే ఆర్థిక మూలాలు లేదే మేము పెడతామా? మాకు అన్ని విధాల శక్తులు ఉన్నాయి, అన్ని విధాలా మేము చేసుకోవాలి. మాకు ఏ రాజకీయ పార్టీ కూడా మాకు అండగా లేదు, ఇందులో ఏ రాజకీయ పార్టీ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఒక వ్యక్తి కానీ ఒక అసోసియేషన్ కానీ రెడ్డి జాగృతి అని మేము కొట్లాడుతూ ఉన్నాం. కానీ ఇలా రాజకీయ ఈ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ పార్టీలో వీళ్ళు తీసుకొచ్చి మా మీద బురదలుతారు. ఒకవేళ సుప్రీంకోర్టుకి ఇట్లా మీ పిటిషన్ అంటే గవర్నమెంట్ ఇప్పుడైతే స్పెషల్లీ పిటిషన్ వేస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు ఎండార్స్మెంట్ ద్వారా మీ పిటిషన్కి ఇట్లా ఒకవేళ కొట్టేస్తే మీరు బీసీలకు క్షమాపణ చెప్తారా? ఇప్పుడు కేసు కొట్టేస్తే బీసీలకు క్షమాపణ చెప్తామని తర్వాత విషయం. ఇలా అనేకమైనటువంటి తీర్పులు ఉన్న తర్వాత ఈ 50% రిజర్వేషన్ దాటుదని ఇందిరా సహాని రాధాకృష్ణ కేసు లేకపోతే మహారాష్ట్ర కేసు ఏది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కేసు వేసిండదు. అప్పుడు కూడా 50% దాటిస్తే అప్పుడు కూడా ఓడిపోయారు. అంటే అన్ని కేసులు ఉన్నాక కూడా మొండి వాదన పోతున్నా ఉన్నారు. నువ్వు చేయాల్సినటువంటి పకడ్బందీగా ప్రణాళిక చేయకుండా, చట్ట ప్రకారం చేయకుండా, శాస్త్రీయ ప్రకారం చేయకుండా ఇంకా నేను వాదిస్తా అంటే ఎట్లా? ఇక్కడ హైకోర్టులో క్లియర్గా తెలిసింది, సింఘ్వి గారు ఏం మాట్లాడో తెలిసింది, ఏజీ గారు ఏం మాట్లాడో తెలిసింది. దాని అన్ని కోడికర తీసుకొని కదా ఇలా స్టే ఇచ్చింది. ఇంకా నువ్వు తాస్కారం చేస్తా, ప్రజలను మభ్య పెడతా, ఏ సంఘాల నాయకులు మేము ప్రజలను మోసం చేస్తామంటే వాళ్ళ ఇష్టం. ఫైనల్గా బీసీ సమాజానికి కావచ్చు, బీసీ ప్రజలకు కావచ్చు, రెడ్డి జాగృతి మాధవరెడ్డి ఏం చెప్తారంటే ఏం చెప్తారు? బీసీ సమాజానికి నేను అదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ కేవలం కులాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు కానీ శాస్త్రీయ పరంగా ఇది చేయలేదు. శాస్త్రీయ పరంగా చేయకుండా రెడ్డి సంఘాలు ఏదైతే బీసీ సంఘాలు నడుపుతున్న నాయకులు ఉన్నారో వాళ్ళే ఈ యొక్క అభద్రత భావం సృష్టిస్తున్నారు. మీ బీసీలలో ఉన్నటువంటి మేధావులు కానీ ఇతర కులాలు ఉన్నటువంటి మేధావులు కానీ 50% రిజర్వేషన్ దాటడానికి వీల్లేదు, అలాంటి చట్టాలు మన దగ్గర ఉన్నాయి, ఈ చట్టాలు సవరణ చేయకుండా మనం ఎట్లా రిజర్వేషన్ వస్తుందని క్వశ్చన్ వేస్తారు. కానీ ఈ క్వశ్చన్ అర్థం చేసుకోకుండా ప్రజలను మభ్యదారి పట్టించడానికి ఏవైతే సంఘాలు నడుపుతూ బీసీ సంఘాలు నడుపుతున్న నాయకులు వాళ్ళు ప్రజల మధ్య అగాధం సృష్టిస్తూ దయచేసి నేను విజ్ఞప్తి చేసేది ప్రజలు అర్థం చేసుకోండి, ఇది 2 కులాలకు జరుగుతున్నటువంటిది కాదు, ఇది శాస్త్రీయబద్ధంగా ప్రభుత్వం చేయాల్సిన ఇంకా ముందుగా చేయాల్సి ఉంది, ఇది అందరు నొప్పించి చేయాల్సి ఉంది. ఇది ఏ కులంలో పేదవాడు ఉండో వానికి రిజర్వేషన్ రావడానికి ప్రతి ఒక్కరు కూడా కొట్లాడతారు, ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇస్తారు. మేము పేదవానికి ఎలాంటి నష్టం చేయము, పేదవానికి రిజర్వేషన్ రావాలనేదే మా యొక్క లక్ష్యం. మేము కూడా మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పేదవాళ్ళ నిర్మూలన జరగాలి. పేద నిర్మూలన జరగాలంటే ఎప్పుడైతే రిజర్వేషన్ వ్యవస్థను మనం వాడుకోవాలి. కానీ ఇలా ధనవంతులు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు, ఇలా చదువుకున్న వాళ్ళు వాడుకున్న వాళ్ళే వాడుకుంటారు. కాబట్టి మీకు క్లియర్గా చెప్పేది ప్రజలకు అర్థం చేసుకోండి. నాయకులు చెప్పినంత సులభం కాదు, నాయకులు మిమ్మల్ని తప్పుదారు పట్టిస్తారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఇది దాదాపుగా వారం రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న మాధవరెడ్డి చెప్తున్న విషయం. బీసీలకు తాను వ్యతిరేకం కాదు, బీసీ కులాల్లో కొంతమంది కుల నాయకులు కావచ్చు, ఒక 2-3 కమ్యూనిటీస్ చేసినటువంటి కన్ఫ్యూజన్ మాత్రమే. ఇది శాస్త్రీయబద్ధంగా జరిగితే ఎట్లాంటి ఇబ్బంది లేదు, అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళకు న్యాయం జరగాలి తప్ప రిజర్వేషన్ల ముసుగులో కొన్ని వర్గాలు మాత్రమే లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి దానిపైన తాను పోరాటం చేస్తున్నాను. బీసీ ప్రజలకు తాను వ్యతిరేకం కాదు, ఏ కులంలో ఉన్న పేదవారు ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున మాత్రమే రెడ్డి జాగృతి పోరాడుతుందన్నది మాధవరెడ్డి చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ సీన్తో విజయ్, TV9 హైదరాబాద్.